మనోయజ్ఞం. నాన్నగారు, పూజకన్నీ సిద్ధం చేయించండి. నేను తులసి పూజ చేసి ఇప్పుడే వస్తాను. అలాగే.
నీ శరీరం నీ ఆధీనంలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు లేచి కూర్చోవచ్చు. నేను బాగా అయిపోయాను ముక్త. వదినా ఇలా చూడనా, నేను మాట్లాడగలుగుతాను. అన్నయ్య నా చేయి చూడనయ్య. సూర్యంబా ఏమండి? సూర్యంబా అయిపోయానండి, నాకేం కాలేదండి. ప్రొఫెసర్ గారు ఇలా చూడండి. వద్దత్తయ్యా, దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయి. శతమానం భవతి శతాజః పురుషస్య ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ. ఇటువంటి బిడ్డల కన్నా నీ జన్మ ధన్యం తల్లి. ఏ మందు మాకు లేకుండా ఒక దీర్ఘకాలిక వ్యాధిని మీ అబ్బాయి నయం చేయగలిగాడంటే ఇట్స్ ఎ వండర్. అటువంటి డివైన్ పవర్స్ మామూలు మనుషులకు సాధ్యం కాదు. నిజంగా ఇతను కారణజన్ముడే. కలియుగంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతాయని పురాణాల్లో చదివాం, కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. ఇక నయం కాదు, అసలు బతకదు అనుకున్న నా భార్యకి ప్రాణం పోసిన దాత ఈ ముక్తానంద. అతని మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మామయ్య, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి నమస్కరిస్తే ఆయు క్షీణం అంటారు. ఇంకెప్పుడు అలా నమస్కారం పెట్టొద్దు. ముక్తా, నిన్ను కన్న నా జన్మ ధన్యమైంది నాన్న. అంతేకాదు, ఈరోజు ప్రజల్లో ఇంత స్పందన, పత్రికల్లో ప్రశంసలు, పండితుల ఆశీర్వాదాలు చూస్తుంటే నీకు జన్మనిచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. నాకింత మంచి జన్మనిచ్చినందుకు నేనే మీకు రుణపడి ఉన్నాను నాన్న. ముందు ముందు ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్ని చేస్తాడో. సీతామహాలక్ష్మి గారు, రేపటి నుంచి ప్రజాదరణ పెరిగి లెక్కలేనంత మంది అభిమానులు ఇలా ప్రశ్నలు వేసే ప్రెస్ వాళ్లతో మీ ఇల్లు నిండిపోతుందేమో. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు ప్రొఫెసర్. ఎంతో మంది జ్ఞానులు, శాస్త్రజ్ఞులు, పండితులు, మేధావులు, ఋషులు ఉన్న పుణ్యభూమి ఇది. పురాణ పురుషులకు ఈ భరతావని పెట్టింది పేరు. వారి ముందు నేనెంత నిమిత్తమాత్రుణ్ణి. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. ముక్తానంద, నేను సెలవు తీసుకుంటాను. ఓకే సార్. వస్తానమ్మా. మంచిదండి. వస్తానండి. చచ్చా, ఇదేంటత్తయ్యా, పెద్దదానివి ఇలా చేయొచ్చునా? తప్పు కదా. మేం చేసిన తప్పులన్నిటికీ నువ్వు మమ్మల్ని క్షమించగలిగినా నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అదేం మాట అత్తయ్యా, చిన్నవాణ్ణి. తప్పో ఒప్పో నిర్ణయించే శక్తి నాకెక్కడిది? అయినా ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా, ఒప్పు చేసినా, శిక్షించాలన్నా, క్షమించాలన్నా ఆ శక్తి ఆ భగవంతుడికే గాని ఇంకెవరికీ లేదత్తయ్యా. ఇంత మంచితనం నీకెలా వచ్చిందయ్యా? దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకటా రెండా, ఎన్ని నేరాలు చేశావు, ఎన్ని ఘోరాలు చేశావు. అడుగడుగునా నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ఎన్నో పథకాలు వేశాను. నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ఎంతో ప్రయత్నించారు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టారు. నీలాంటి మంచివాడికి ఇంత అపకారం తలపెట్టినందుకు ఆ దేవుడు నాకు మంచి శాస్తే చేశాడు. జబ్బుతో నేను మంచం మీద పడి అందరూ నన్ను అసహించుకుంటుంటే ఆ సమయంలో నువ్వు నాకు ప్రాణాలు పోసావు. నీ రుణం ఎలా తీర్చుకోను ముక్తా? చచ్చా, మన మధ్య రుణాల ప్రసక్తి ఎందుకులే అత్తయ్య. మీరు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, హాయిగా జీవించాలి. అదే నేను కోరుకునేది. ముక్తా, నేను చేసిన తప్పుకి ఆయన కూడా నీకు మోహం చూపించుకోలేక తప్పించుకొని తిరుగుతున్నారు. తప్పంతా నాది, ఆయన్ని కూడా మన్నించు ముక్తా. అదేంటత్తయ్య, చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని చందమామను చూపించిన మేనమావను నేను క్షమించడం ఏంటి? అంత పెద్ద మాటలొద్దు. నేను చిన్నవాణ్ణి, మొక్కలాంటి వాణ్ణి.
పెంచి పెద్ద చేసి నన్ను 10 మందికి పనికొచ్చే ఫలవృక్షంగా మార్చే బాధ్యత మీది. మంచిని నేర్పించి మనుషులు చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీ పెద్దవాళ్లే నేను తప్పు చేస్తే మందలించాలి, మంచి తోవలో పెట్టాలి. అంతేగాని చిన్నవాళ్ళు వేలెత్తి చూపించే స్థితికి పెద్దవాళ్ళు రాకూడదు. పెద్దవాళ్ళ అభిమానం, వాత్సల్యం, మంచి నడత చిన్నవాళ్ళు అందిపుచ్చుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల నుండి మన వేదభూమిలోని చరిత్రలో అనాదిగా ఇదే విధంగా నడుస్తోంది. అందుకే ఎన్ని యుద్ధాలొచ్చినా, ఎంత హింస జరిగినా ఎప్పటికప్పుడు తప్పులు సరిదిద్దుకుంటూ తమని తాను శోధించుకుంటూ మన సమాజం ఇలాగే ముందుకు పోతోంది. అందుకని మావయ్యని జరిగిందంతా మర్చిపోయి మామూలుగా ఉండమని చెప్పు. చిన్నవాడివైనా ఎంత బాగా చెప్పావు ముక్త. వస్తాను, వెంటనే ఈ మాట మీ మావయ్యతో చెప్తాను. వస్తాను ముక్త. నీపై కూడా ప్రయోగించమంటావా? వద్దు వద్దు, నన్ను మంచివాడిగా చెయ్యొద్దు. వద్దు వద్దు. మీరు కాసేపు ఉండి పేషెంట్ పరిస్థితి చూస్తే బాగుంటుంది కదా. ఇంకాసేపు ఉంటే విషయం వెలికించినట్టుంది. పరిస్థితి విషమించకముందే నిష్క్రమించడం మంచిది. ఇంకాసేపు ఉంటే ముక్తానంద కూడా రావచ్చు. చిన్నతనం అంటే సరదాగా ఆటపాటలతో కాకుండా బాగా ప్రతీకారంతో పెంచావు. నాతో ఎన్నో దారుణాలు చేయించావు. అవన్నీ చాలక పాతాల వేతాల పూజలు చేయించి నన్ను ఇంకా దర్శనాలు చేసావు. నేను నీకేం అపకారం చేశాను రా? అవమానం, పరాభవం, అపజయం. ఈ రక్తాక్షుడి క్షుద్ర చరిత్ర ఇలా ఒక పసివాడి చేతిలో చిక్కుకొని ఘోరవమానం పొందింది. ఇది క్షుద్ర జాతికే తీరని కలంకం. ఛీ! రక్తాక్ష, నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తోంది. ఎందుకు ఈ క్షుద్ర జన్మ? ఏ అగ్నికో ఆహుతి కావడం మేలు. లేదు, బతకాలి, బతకాలి. ఆ ముక్తానందను ఇంతటితో విడిచిపెట్టడానికి వీల్లేదు. మహాకలిని కలవాల్సిందే. క్షుద్రోపాసన చేసి నాలో శక్తులను పెంచుకోవాల్సిందే. ముక్తానంద అంతు చూడవలసిందే. మిత్రులారా, మీ అందరికీ ఇదే నా అంతిమ వీడ్కోలు. కొంతకాలం నేను అజ్ఞాతంలోకి వెళ్తున్నాను. ఆ తరువాత మళ్ళీ మనం కలుద్దాం. అన్నట్టు విశ్వనాథ్ ధనుంజయలేరి ఎందుకు రాలేదు? మీ వల్ల ఏ పని జరగదని చివరికి అమెరికా వెళ్ళిపోయారండి బాబు. అరే, ఒక్క మాటైనా నాతో చెప్పలేదే? చెప్తే మీరు వెళ్ళనివ్వరని చెప్పకుండా చెక్కేశారు స్వామి. కానీ వెళ్ళినట్టు మీతో చెప్పమన్నారు స్వామి. అవును, వాళ్ళకే కాదు, మీకు మాత్రం ఏం చెయ్యగలిగాను? ఏమీ చెయ్యలేని అసమర్థునయ్యాను. ఎన్నో క్షుద్ర విద్యలు తెలిసిన నేను ఆ బాలమేధావి కాలివేలు కూడా కదపలేకపోయాను. నా మంత్రాలు, శక్తులు ఆ చిన్నారి ముందు సీమటపాకాయల్లా పేలిపోయాయి. నా పథకాలన్నీ ఆ బుడతడి దైవశక్తికి పటాపంచలైపోయాయి. చివరికి
నా శక్తులు కొన్ని నాకే ఎదురు తిరిగాయి. ఇంకా ఇంతటి దీన పరిస్థితులు అనుభవించే కంటే మహాకలిని కలిసి మహోపాసన చేసి ఇంకా శక్తులు సంపాదిస్తే తప్ప ముక్తానందపై ఈ సమరం సాగించలేను. ఈ రోజు మొదలుకొని మళ్ళీ గ్రహణం పట్టే రోజు వచ్చే వరకు తపో సమాధిలో ఉంటాను. అంతవరకు మీరు ఎవరి పనుల్లో వారుండండి. ఇక మీ మెళ్ళో ఉన్న ఆ తాయెత్తులకు ఏ శక్తి ఉండదు. తీసిపారేయండి. సుబ్రహ్మణ్యం, మళ్ళీ కలుద్దాం. నిన్ను ఎన్నో అనరాని మాటలు అనుంటాను. నన్ను క్షమించు. ఎంత మాట స్వామి, మీ ప్రయత్నం మీరు చేశారు, కుదరలేదు. ఏం చేస్తాం స్వామి? భూపతి, నీకు ఏమి చెయ్యలేకపోయాను. నిన్ను విడిచిపెడుతున్నందుకు చాలా బాధపడుతున్నానయ్యా. స్వామి, ఎన్నాళ్ళ మన సావాసంలో నన్ను మీరు అర్థం చేసుకున్నది ఇదేనా? మొత్తానందనే ఆడి బిజినెస్ ని నాశనం చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. మళ్ళీ వస్తానంటున్నారు కదా, అప్పుడు ట్రై చేద్దరు కానీ ఇందులో పోయిందే ఉంది. మిస్టర్ లింగం, హౌ కెన్ ఐ ఫర్గెట్ అవర్ ఫ్రెండ్షిప్ అండ్ స్వీట్ మెమొరీస్? ఆంగ్లం వద్దు స్వామి, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏదో చివరి ముక్కలు 4 అచ్చతుల్లో చెప్పండి, విని సంతోషిస్తాను. చెప్తా. లింగం, నేను నీ స్నేహాన్ని మర్చిపోలేను. నీతో ఉన్న ఈ మధురమైన క్షణాలని మర్చిపోలేను. నేను మహాకలి ఆశ్రయం పొందడానికి వెళ్లే ముందు మనస్ఫూర్తిగా నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టరా? ఇదేం కోరిక స్వామి? మళ్ళీ నీ చేత తిట్లు తినే భాగ్యం ఎన్నాళ్లకు కలుగుతుందో అందుకని. వద్దులేండి స్వామి, నా నోటితో మిమ్మల్ని నేను తిట్టలేను. పర్లేదు లేవా లింగం, ధైర్యం చేసి 4 తిట్లు తిట్టు. స్వామీజీ ముచ్చట పడుతున్నాడు కదా. అయ్యి బాబాయ్, మిమ్మల్ని బండబూతులు తిట్టినట్టు ఆయన ఎక్కడ తిట్టగలండి బాబు? తిట్టమని తిట్టే కోపం వచ్చి బల్లెంతో పొట్టలో పొడిచిన పొడుస్తాడు. అలా ఎందుకు చేస్తాడు? తిట్టవయ్యా. లింగం, నా కడసారి కోరిక తీర్చిపెట్టు, తిట్టు. నా నోటితో నేను తిట్టలేను స్వామి. లింగం, అందరూ డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటారు, పొగిడించుకుంటారు. పాపం రత్తాచుడు నేను తిట్టమంటున్నాడయ్యా. నీ సొమ్ము ఏం పోయింది? తిట్టు, అది కూడా చేయలేవా? ఆయన సంగతి మీకు తెలియదండి బాబు. తిడతావా లేదా? అప్రాచుడా, నీచుడా, నికృష్టుడా, ఆ నవ్వేమిట్రా? శవాల మీద బొరుకులేదా? ఆ కపాలం ఒకటి ఎందుకు పనికిరా మెళ్ళో వేసుకుని నెత్తి మీద రంగోటి. బాబోయ్, పరిచయలేకపోతున్నాను రా, గుడ్డల వాసన రా, తీసేరా. నవ్వేమిట్రా బాబు? రే భళా లింగం భళా, నీ వీడ్కోలు పలుకులు వీణల విందుకొల్పాయి. శ్రవణానందముగా ఉన్నాయి. వస్తాను. శుభం భూయాత్. ఈడు శుభం అన్నా అంటే మనలో ఎవడో టపా కట్టేస్తాడు, గ్యారంటీ. నోర్మయ్యా, అప్సెకర్ పచ్చా. రేపు తెలుతుందిలేండి మీకు, కంగారు పడకండి. సోదారి సుదురుగాని.